అరే ఏం కాక గింత పని అయిపోయా. ఇక మా కోళ్ళ కోసం పోతే ఇలా ఫ్లషింగ్ పోతున్నా అన్నోళ్ళ ఇంటికి అని చెప్పేసి అన్న 2 కోళ్ళు పట్టుకారా రెడ్డి నాటుకోళ్ళు అని చెప్తే ఇగో ఈడికి వచ్చిన. ఈడికి వస్తే కోళ్ళన్నీ అయిపోయినాయి కాక, నాటుకోళ్ళు మొత్తం అయిపోయినాయి. ఓన్లీ ఫారం కోళ్ళు 4 మిగిలినాయి. ఆ 4కి ఆడ 4 నిల్చున్నారు. ఇక తెలుసు కదా, ఇక మనం రెగ్యులర్ కస్టమర్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాం కదా. సో ఆడికి చెప్పిన, అరే 2 ఇచ్చేరా పోయి కాల్చి పడేయి అని చెప్పిన. సో ఇక ఆడు మిగతా 2కి అంటే ఒక్కోడికి ఇచ్చిండు. 4 కోళ్ళలో నేను ఒక 2 కోళ్ళు తీసుకున్నా, ఇంకొకటి 1 కోడి తీసుకున్నాడు. ఆ రెండింటిని అయితే ఇక పారం కోళ్ళు, నాటుకోళ్ళు అయితే కావు. సరే కాల్స్తే ఇక టేస్ట్ అలాగుంటుంది కదా అని చెప్పేసి సరే అని చెప్పేసి ఏదోటి కానీ 20 అని చెప్పిన. సో ఇదంతా జమైకా కాక. ఓకే, సో మా ఇంటికి ఒక 6 కిలోమీటర్ల దూరం, 6 మైళ్ళ దూరం ఉంటుంది. ఓకే, సో ఇక్కడ పార్కింగ్ దొరకాలంటే ఇక అదృష్టం ఉండాలి ఇక. ఓకే, బయటనే పెట్టాలి ఇక్కడ. కాకపోతే ఇక్కడ డేంజర్ ఏంటిదంటే, నువ్వు బయట కార్లు పెట్టినావు అనుకో, ఏం లేదు, ఆ కింద అవేంది మిల్క్ ట్రైలు పెట్టేసి పయ్యలు తీసుకుపోతారు. అండ్ అద్దాల వల్ల కొట్టి మామూలుగా కార్లు ఏమన్నా ఉంటే అట్లా కూడా దెంగిపోతూ ఉంటారు సామాన్. ఓకే, లుచ్చా కొడుకులు ఉంటారు. అందుకే ఇక ఈ ఏరియాలో ఉండడానికి ఇష్టపడరు. కాకపోతే జనాలు మాత్రం ఇక మంచిగానే ఉంటారు, గట్టిగానే ఉంటారు. ఇక చూసిరు కదా ఎట్లుందో అంతా ఏరియా. ఇక్కడ ఎక్కువ ఈ జమైకాలో ఎక్కువ ఎవరు ఉంటారంటే మన ఇండియన్స్ కూడా ఉంటారు. బంగ్లాదేశ్, ఇండియను, పాకిస్తాను అండ్ ఏషియన్స్ కొంచెం తక్కువ ఉంటారు. కాకపోతే నల్లోళ్ళు ఉంటారు. ఓకే, నల్లోళ్ళు అంటే నేనేమి తప్పనట్లేదు, అంటే మామూలుగా మీకు తెలవాలని చెప్పి చెప్తున్నా. ఆఫ్రికన్స్, ఓకే, అట్లా చెప్తున్నా. ఇక మళ్ళీ ఏం కాక ఏమో రేసిజం బీసిజం అని అంత నాకు అట్లా ఏముండదు. మనిషి అంతే, అంటే ఒక తెలవాలని చెప్పి చెప్తున్నా అంతే. సో ఇట్లుంటుంది. పార్కింగ్ దొరకడం కష్టమే ఇక్కడ. ఇక మా సైడ్ అయితే ఇక పార్కింగ్కు టెన్షన్ ఉండదు, ఎందుకంటే అది మా సైడ్ బార్డర్ అన్నమాట. నేను ఉండేది, నా ఇల్లుకి బార్డర్ క్వీన్స్. ఓకే, సో అక్కడ సపరేట్గా మీకు వాళ్ళు పోలీసులు తిరుగుతూనే ఉంటారు మా ఏరియాలో. నీకు మామూలుగా ఏదైనా పెద్ద వెహికల్స్ కానీ ఇట్లాంటి వెహికల్స్ కానీ నువ్వు బయట పెట్టలేవు. ఓన్లీ ప్యాసింజర్ వెహికల్సే. పర్సనల్ వెహికల్స్ ఉంటాయి కదా, ప్యాసింజర్ వెహికల్స్ అంటే పర్సనల్ వెహికల్స్ ఉంటాయి కదా, అవి మాత్రమే పెట్టచ్చు. ఇక్కడ ముందున్న చూసినావా TLC ప్లేట్ ఉంది చూసినావా, ఈ కారు, ఈ సియాన్ టొయోటా ఉంది కదా, ఆ కారు మా ఇంటి కూడా పెట్టరాదు. టికెట్ వేస్తాడు, $150 టికెట్ వేస్తాడు. ఓన్లీ డ్రైవ్ వేలో పెట్టుకోవాలి. ఇక ఇంట్లో డ్రైవ్ వే ఉంటుంది కదా, ఆ డ్రైవ్ వేలో పెట్టుకోవాలి. అదే నువ్వు క్వీన్స్లో అయితే మళ్ళీ పెట్టుకోవచ్చు, రోడ్ల మీద పార్క్ చేయొచ్చు. మా ఏరియాలో అయితే నువ్వు మళ్ళీ రోడ్ల మీద పార్క్ చేయలేవు రాత్రిపూట. ఈ కారు TLC కారు కానీ, ట్యాక్సీ కార్లు కానీ, ఏదన్నా కమర్షియల్ వెహికల్ కానీ అస్సలు నువ్వు బయట పెట్టలేవు అన్నమాట. ఓకే, సో యా కష్టమే ఇక్కడ ఉంటే. ఈ క్వీన్స్లో ఉంటే నువ్వు రోజంతా పనిచేసి వచ్చి పార్కింగ్ కోసం నువ్వు గంటలు టైం స్పెండ్ చేసి నువ్వు పార్కింగ్ వెతకాలంటే ఏడవుతుంది. మళ్ళీ పార్కింగ్ ఇంటి దగ్గర దొరుకుతుంది అంటే దొరకదు. ఒక 5 నిమిషాలు నడుచుకుంటూ పోవాలి, ఏడ దొరుకుతాడో పార్కింగ్ పెట్టుకోవాలి. ఈ ఎండాకాలం అంటే ఓకే అనుకో, చలికాలం అయితే ఏం లేదు, పిచ్చలు గడ్డలు కడతాయి అంత దూరం నడుచుకుంటూ పోవాలంటే. కారు ఉండి కూడా వేస్ట్ అనమాట. ఇక మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం మంచిగా ఉంటుంది ఈ ఏరియా, కొంచెం డీసెంట్గా ఉంటుంది. మరీ అంత చిల్లర కాకుండా కొంచెం డీసెంట్గా ఉంటుంది ఈ ఏరియా. ఒకటే ఒక గల్లీ మారితే ఏగో ఇట్లుంటుంది అనమాట. ఓకే, చూసిరు కదా, ఇక ఈ ఏరియాలో కొంచెం మంచిగా ఉంటుంది. ఇందాక వచ్చినాం కదా ఆ చికెన్ షాప్, నాటుకోళ్ళ దుకాణం ఉంది కదా, ఇక అదైతే ఏం లేదు, ఇక బొంబాడు ఉంటుంది అంతా. ఇక రాత్రిపూట మొత్తం ఇక బయటనే తిరుగుతారు కొడుకులు, తాగేసి విగేసి అంతా. అంటే ఇక నీ మనం నువ్వు పోతే ఏం పరగబడదు అనుకో, కానీ చెడ్డోళ్ళు ఏడుండరు కాక, అందరూ ఉంటారు. నీ అమ్మ ప్రతి జాగాలో ఉంటారు చెడ్డోళ్ళు, ప్రతి జాగాలో మంచోళ్ళు కూడా ఉంటారు అంతే.
మా ఇంటికి వెళ్ళి నేను పోతా కదా, అన్నోళ్ళు నాకు బాగా పరిచయం అనమాట. ఎప్పటి నుంచో పరిచయం, గత 7 సంవత్సరాల నుంచి పరిచయం నాకు వాళ్ళు. ఓకే, ఇక అప్పటి నుంచి ఇక అప్పుడప్పుడు పోయి గట్టిగా సప్పిడి తీరుస్తూ ఉంటాం. ఆదివారం శనివారం వచ్చిందంటే ఏం లేదు, ఇక దేత్తడి పోషమ్మ గుడి. ఓకే, ఇటు నుంచి లెఫ్ట్ కొడితే సీదా పోతే ఇక అన్నోళ్ళు ఇల్లు వస్తుంది. ఇదంతా ఒక ఎత్తు కాకు, మళ్ళీ ఆడికి పోయిన తర్వాత ఇక అన్నోళ్ళ ఇంటికి పోయిన తర్వాత ఆడ మళ్ళీ పార్కింగ్ దేవులాడాల యాస్ట్ వస్తుంది. పార్కింగ్ దేవులాడనికి యాస్ట్కి వస్తుంది. అరే ఏం చేస్తున్నారా బయట? రస్తీ బిడ కొంచెం రస్తీ సేమ్ మన ఇండియా లెక్కనే, ఇప్పుడు ఏదో పని చేస్తూనే ఉంటారు. ఈరోజు రోడ్లు వేస్తారు, మళ్ళీ రేపు తవ్వుతారు. కాకపోతే ఇక్కడ అట్లా కాదులే, కొంచెం బెటర్. వీళ్ళ సిస్టమ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇదంతా క్వీన్స్ కిందికి వస్తుంది కాక, ఇదంతా పార్సన్ బుల్వాడి సమ్ ఏదో అంటారు. సో సీదా పోతే ఇక ఇక్కడ నుంచి మొత్తం మన ఇలాకాత మొదలవుతుంది. ఇక ఈ నుంచి మన ఇండియన్స్ ఎక్కువ ఉంటారు, ఇండియన్స్, పాకిస్తాన్, బంగ్లాదేశ్. ఓకే, అట్లా ఈ లెఫ్ట్ సైడ్లో ఒక పార్క్ ఉంది, చూసిరా? ఈ లెఫ్ట్ సైడ్లో ఒక పార్క్ ఉన్నది, దాంట్లో క్రికెట్ ఆడతారు మన వాళ్ళు. సమ్మర్ వచ్చిందంటే క్రికెట్ ఆడతారు, బ్యాచ్లు అట్లా తయారయ్యి క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఇక్కడ ఒక ఇల్లు ఉంటే చాలు కాక, దందా మస్తు చేయొచ్చు. అమ్మ రూములు చేసేసి కిరాయికి ఇచ్చేసి ఒక్కో రూము 1000 రూపాయలు, అంటే 1000 రూపాయలు అంటే 1000 రూపాయలు ఇండియన్ కరెన్సీ కాదు, $1000. ఒక 5 రూములు 6 రూములు చేసినాం అనుకో, 6000 వస్తాయి. ఏముంది కాక, మంచిగా తడిపట్టేసుకొని కూర్చోవచ్చు. అట్లా మస్తు మంది చేస్తారు మన దేశీయులు. సపరేట్లు రూమ్ చేసి దాంట్లో కథ ఇక కిరాయికి ఇచ్చేస్తారు ఇక్కడ క్వీన్స్లో. మళ్ళీ అది మా ఇంటి సైడ్ అట్లా ఇవ్వరు. తీసుకుంటే సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ తీసుకోవాలా, లేదు అంటే డబుల్ బెడ్రూమ్ తీసుకోవాలా. అట్లా దాన్ని ఏమంటారు, కాండోస్ అంటారు మామూలుగా. అట్లా చేసి ఇస్తారు, కానీ ఇట్లా సింగిల్ రూమ్లలో అట్లా ఇవ్వరు మా సైడ్. అది ఇల్లీగల్. ఎవరైనా కంప్లైంట్ చేసిరంటే కథం ఇక టికెట్ పడుతుంది ఇంటి ఓనర్కి. ఇక్కడ క్వీన్స్లో ఎక్కువ పట్టించుకోరలే. అంటే నేను ఇంతకుముందు క్వీన్స్లోనే ఉంటుంటి, సో అప్పుడు అట్లనే ఉంటుంటి. ఇప్పుడు నాది వచ్చేసి ఏంటంటే సింగిల్ బెడ్రూమ్ నాకు ఎంత కడతా కిరాయి? $1900 కడతా. ఓకే, 1900 అంటే ఎంత కాక? మళ్ళీ లెక్కలు వచ్చి కాలిపోవు. దాదాపు ఇక దాదాపుగా ఇక 2 లక్షలు కట్టిట అనుకో. ఈ లెక్కేరి మీరే 1900కు ఎంత అవుతుందో. మనం లెక్కలలో వీపు కానీ చెప్తున్నా. ఇట్లా పోవాలి. ఇక ఇక్కడ ముంగట ఇల్లు ఉన్నది చూడు, సాలిడ్ ఉన్నది, పెద్ద ఇల్లు. అది నాకు తెలిసి పక్క చైనాలో ఉంటుంది అది. ఓకే, చైనాలో పెద్దగా కడతారు ఇల్లు. వాళ్ళదేముంది కాక, అమ్మ చైనాకి వెళ్ళి పట్టుకొస్తారు. అమ్మ జబ్బకు ఆయనతో సంచి చేసుకొని వచ్చేస్తారు వాళ్ళు ఇక్కడికి పైసలు పట్టుకొని. కష్టపడే ఉంటారులే, కానీ కష్టపడింది 7 కిలో వస్తాయి కాక పైసలు. ఎవడైనా సరే కష్టపడాలా, కష్టపడితేనే పైసలు వస్తుంది. కష్టపడింది ఇంట్లో కూర్చుంటే ఏది రాదు. అంటే మీకు తెలుసు, అయినా సరే మళ్ళీ చెప్తున్నా. ఇక లెఫ్ట్ సైడ్ బొందలగడ్డ ఉంది చూసిరా, అది సారీ రైట్ సైడ్. అట్లా రైట్ సైడ్ బొందలగడ్డ ఉంది. ఇక లెఫ్ట్ సైడ్ ఇల్లున్నాయి చూడు. పొద్దున్న లేచి అమ్మ బొందలగడ్డను చూసి చూడాల్సి వస్తుంది ఇక అమ్మ. అదే మన వాళ్ళు కొనడం కూడా కొనరు ఇట్లుంటే. మన ఇండియన్స్ అసలే కొనరు, దరిద్రం అంటారు. పొద్దున్న లేచి బొందలగడ్డను చూడాలి నారాబాయ్ అంటారు. అట్లా అనమాట.
మళ్ళీ ఫ్లషింగ్లో ఈ ఏరియా కొంచెం మంచిగా ఉంటుంది చూసిరా, పార్కింగ్ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు అన్నోళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా, ఇక వాళ్ళ ఇంటి దగ్గర ఇక కొంచెం కష్టమే అనుకో, దేవులాడాలి ఇక ఆడ ఈడ కొంచెం లెంగ్త్ దొరుకుతుంది. ఒక్కోసారి దొరుకుతుంది, ఒక్కోసారి దొరకదు. చూపిస్తా పారే. ఈ ఏరియాలో కొంచెం ఇల్లు మంచిగా ఉన్నాయి, ఎందుకంటే మనోళ్ళు ఉంటారు కదా ఎక్కువ, మన ఇండియన్స్, శ్రీలంక వీళ్ళు ఉంటారు కాబట్టి, మన దేశీ వాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం నీట్గానే ఉంటాయి అట్లా. సో ఇప్పుడు ఇట్లా సీదా పోయాలా, ఇక్కడ సీదా పోయి ఆడ రైట్ మారితే బస్ అన్నోళ్ళు ఇలా వచ్చాయి. అన్న చెప్పాలా ఇప్పుడు మంచిగా మసాలాలు నూరమని చెప్పేసి గసగసాలు లవంగాలు వేసి మంచిగా ఏంచి రోడ్లు నూరితే నేను తల్లి ఇక గుడి పక్కనే ఉంటుంది అన్నోళ్ళు ఇల్లు. ఇట్లా పోయి సీదా పోయి ఆ కారు మళ్ళీ చూసిర్రా, ఆ కారు అటు మారింది కదా లెఫ్ట్ సైడ్కి, ఇక ఆనే గుడి ఉంటుంది. మనం గుడికి ఎందుకు పోతాం ఇప్పుడు? ఇగో ఇది చెప్పినా కదా, దొరకాలంటే కష్టము, చూడాలి ఇక వెతకాల. అరే ఏమ్రా అన్నా, ఎప్పుడు దొరకదు. ఒకటి దొరికింది పట్. అరే పోరా పోయి దమ్ చేస్తున్నాం. ఇక్కడ దొరికింది. ఈ అదృష్టం మంచిగా ఉంది కాకు, ఇలా అన్నోళ్ళ ఇంటి ముంగనే దొరికింది కార్ పార్కింగ్. ఎవడో ఇప్పుడే తీసినట్టున్నాడు, నా కోసమే వస్తున్నాను. రాజారెడ్డి వస్తున్నాడు, రాజారెడ్డి పాటిల్ వస్తున్నాడు అని చెప్పేసి ఇప్పుడు తీసినట్టున్నాడు. అరే ఏదో ఉంది కదా, సర్లే చలో సెట్ కాక ఇక పోతాయి అన్నోళ్ళ ఇంట్లోకి. అన్నోళ్ళ ఇంటికి వచ్చిన తాళం వేసిండు.